నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ కైకలూరులో ప్రజావేరి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రలోభాలకు గురి కావద్దని విజ్ఞప్తి నంద్యాలలో నిర్వహించిన ప్రజాబలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం అనే విశ్వాసం తనకుందని వ్యాఖ్య వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఫైర్ నారా లోకేష్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని వ్యాఖ్య చంద్రబాబు ప్రలోభాలకు గురి కావద్దని మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పథకాలు కొనసాగాలన్నా ఇంటింటా అభివృద్ధి జరగాలన్నా మీ బిడ్డ వైఎస్ జగన్ ను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార బేరులో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా, పేదవాడి భవిష్యత్తు బాగుపడాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్షలేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన వ్యవసాయము హాస్పిటల్ మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు, సిద్ధమేనా అని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి. జరగబోయే మంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా, మన వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? 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 కోరుతా ఉన్నా, అందరూ ఆలోచన చేయండి. చంద్రబాబు ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా నమ్మద్దండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు ప్రలోభాలకు నమ్మద్దండి. 5 ఏళ్ళు మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని, ఏ నెలలో రైతు భరోసా, ఏ నెలలో అమ్మఒడి, ఏ నెలలో చేయూత అని, ప్రతి నెలలో ఏమి చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల అది ఇస్తూ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాననే విశ్వాసం తనకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేస్తానని జగన్ చెప్పారని, చేశారా అని ప్రశ్నించారు. అమరావతిని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నానని, దాన్ని సైకో జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట, ఇడుపులపాయలో మీ నాన్న సమాధి వద్ద చేయి అంటూ ఆయన కమెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ 9వ తేదీ గుర్తుకొస్తోంది. రాత్రి మీటింగ్ కంప్లీట్ చేసుకుని బస చేశాను. నిద్రపోతున్నప్పుడు పోలీసులు దొంగల్లా వచ్చారు. నోటీస్ ఇచ్చి అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నేను మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసులో అరెస్టు చేస్తున్నారని అడిగాను. ఎఫ్ఐఆర్ ఇవ్వమని అడిగాను. దారిలో ఇస్తామని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ మాజీ ముఖ్యమంత్రిని నన్నే అక్రమంగా అరెస్టు చేశారు. ఇక సామాన్యులు ఓ లెక్క, జైల్లో నన్ను చంపేస్తానంటూ భయపెట్టారు. నన్ను చంపేస్తానంటే ఎవరి మెడకు వాళ్ళు ఊరేసుకుని చావాల్సి వస్తుంది, జాగ్రత్త. అమరావతి
వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని, రాజధాని తయారు చేయాలనుకున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు అమరావతి ఉందా తమిళ్లో? రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? 3 మొక్కల తిక్కలోడు 3 రాజధానులు చేసేసాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందంట, విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట. అయిపోయిందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు మీ రాజధాని ఏమంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. కాదు, ఇడుపలపాయలో చెయ్యి, మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి. మనలందరినీ నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం. వెళతారా తమ్ముళ్ళు? మీకు రోషం లేదా? కోపం లేదా? కసి లేదా? మీ బాధలు గుర్తురావా మీకు? వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసుపడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ, నా కోసరం కాదు, మీకోసరం చెప్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నా, పోలవరం 72% పూర్తి చేసి పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా. ఏమైంది తమ్ముళ్ళు? ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చాడు. అభివృద్ధికి పుంతలు దొక్కించాను. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. వస్త్ర వ్యాపారులకు 2 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తూ చిత్రహింసలకు గురిచేసిన కడప జిల్లాలో చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డ జగన్ ప్రభుత్వానికి చీమైన కుట్టినట్టు లేదని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 4.5 సంవత్సరాల నుండి నారా లోకేష్ 29 సంక్షేమ పథకాలు అందిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని అన్నారు. మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో 4.5 సంవత్సరాల నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న నారా లోకేష్ పై వైసీపీ ప్రభుత్వం మహిళా అభ్యర్థిని ప్రకటించి నారా లోకేష్ మహిళపై పోటీ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. బల్వాన్ మరణానికి పాల్పడ్డ కుటుంబానికి చేనేత వస్త్ర వ్యాపారులకు అండగా ఉండి నారా చంద్రబాబు ఆదుకున్నారని చెప్పారు. మంగళగిరిలో మురుగుడు, కాండ్రు 2 కుటుంబాలు ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్గా అధికారంలో ఉన్నప్పుడు సర్వశిక్ష అభియాన్ పేరుతో అరాచకాలను సృష్టించి పద్మశాలిల కళ్యాణ మండపాల చందాదారులను తొలగించి మీ పేర్లను శాశ్వతం చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్లు, నీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా వారు ఉండే ప్రాంతంలో అన్ని సదుపాయాలు సమకూర్చుకున్నారని ఆరోపించారు. ఈ కుటుంబాల గురించి ఎప్పుడైనా వైసీపీ నాయకులు మాట్లాడారా? తిరిగి ఏమైనా భూమి ఇప్పించారా? ఏమీ లేదు. తర్వాత కులం పేరు తీసుకొచ్చి ఇక్కడ విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మెసేజెస్ వైసీపీ తరఫు నుంచి కులాల పేరు తీసుకొచ్చి ట్రోల్ చేస్తాను. అంతకుముందు ఇదే కులానికి సంబంధించిన వ్యక్తికి టీడీపీ సీట్ ఇస్తే దగ్గరుండి ఆ 2 కుటుంబాలు ఓడించిన మాట వాస్తవం కాదా? ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా నేను ఇక్కడే ఉంటా. నేను మంగళగిరి ప్రజలే నా దేవుళ్ళు. నేను వాళ్ళకి పని చేసుకుంటా. బీసీలు నేను వాళ్ళల్లో కలిసిపోతా. వాళ్ళ కష్టాలు నా కష్టాలు, వాళ్ళ సుఖాలే నా సుఖాలు అనే ఉద్దేశంగా 4.5 ఏళ్ల నుంచి నూతన వధువులకు పెళ్లి కానుకలు ఇవ్వటం కానీ, మంగళగిరి తాడేపల్లిలో అన్నా క్యాంటీన్లు నడపటం కానీ, చిరు వ్యాపారులకు టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు ఇవ్వటం కానీ, స్త్రీశక్తి ద్వారా మహిళలకి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి మరి వాళ్ళకి ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళకి రాట్నాలు కానీ, కుట్టు మిషన్లు కానీ, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వటం కానీ, సంజీవని ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం కానీ, అలాగే యువ పేరుతో నిరుద్యోగులకి సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించడం కానీ, ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏనాడన్నా వాళ్ళు వెనక చూశాడండి? తక్షణ సాయం వాళ్ళకి అందించి నిత్యావసర వస్తువులు ఇవ్వటంతో పాటు వాళ్ళు తాటాకులు అవి వేసుకొని నిలబడటానికి ఆర్థిక సాయం వచ్చి ఇచ్చిన ఘనత లోకేష్ గారిది. అలాగే తాడేపల్లి టౌన్లో వర్షానికి ఇళ్లల్లో
నీళ్లు పైకప్పులు కారిపోతుంటే ఏంటి పరిస్థితి, మీరు ఇలా ఉండకూడదు అని చెప్పి తాడేపల్లిలో మరి వాళ్ళ కుటుంబాలన్నీ అప్పటికప్పుడు ఆ ఇళ్ళు కప్పులన్నీ కూడా రిపేర్ చేయించిన ఘనత నారా లోకేష్ గారికి. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఆయన కంటెస్ట్ చేస్తుంటే మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మంగళగిరి ప్రజలు ఇలాంటి నాయకుడికి ఓటు వేయకపోతే మేము ఎవరికి వేస్తాము, ఈయనకి ఓటేస్తేనే మాకు మేము న్యాయం చేసుకున్నట్టు, మాకు మేము నిలబెట్టుకున్నట్టు అని చెప్పి మంగళగిరి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ హర్షాన్ని వాళ్ళ ఆమోదాన్ని వాళ్ళు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నేను మర్చిపోలేను. దళితులకు పెద్దపీట వేస్తానని చెప్పి దళితులను అడగదొక్కుతున్న దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని దళితులందరూ తమ ఓట్లతో తరిమి కొట్టాలని ఓటర్లకు రామారావు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తె ఎమ్మెల్సీ కోడలు మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యను ఓడించాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుర్రం రామారావు మాట్లాడుతూ 2009 నుండి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న కాండ్రు కమల 2009లో వడ్లపూడిలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసిన సమయంలో జగన్ పక్కన నేనున్నాను. కాండ్రు కమల కాంగ్రెస్ పార్టీలో ఉండి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ విగ్రహాలు పెట్టవద్దని చెప్పినట్లు రామారావు చెప్పారు. వైఎస్ కాంగ్రెస్లో ఉండకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం రాజకీయ లబ్ధి కోసం వైసీపీలో ఉన్నారన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలు పెడితే పోలీసుల చేత కేసులు పెట్టిస్తామని హుకుం జారీ చేశారన్నారు. 2009 నుంచి 2014 వరకు కూడా కాండ్రు కమల గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వైఎస్ గారు పుణ్యమా అని ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వైఎస్ గారు చనిపోయిన తర్వాత ఆమె జగన్ గారి వైపు రాకుండా కాంగ్రెస్లోనే ఉండి వైఎస్ఆర్ బొమ్మలను పెట్టకుండా పోలీసులతో క్రిమినల్ కేసులు పెట్టించడానికి ప్రయత్నించారు. ఇగో ఈ బొమ్మ చూస్తే మీరు ఒకసారి జూమ్ చేయండి. ఇది నేనండి, ఇది జగన్ గారు, ఇక్కడ ఆర్కే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే గారు. ఈ ఫోటో 19/10/2011లోది. అంటే అప్పటి కాండ్రు కమల గారు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ బొమ్మ పెట్టడానికి వీల్లేదని ఆమె హుకుం జారీ చేయడం జరిగింది. రామారావు మీద క్రిమినల్ కేసులు పెట్టండి అని ఆమె పోలీసుల్ని ఉసిగొలిపింది నా మీదకి. నేను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే రాజశేఖర్ రెడ్డి ఆయన విగ్రహం కూడా పెట్టనీయకుండా ప్రయత్నించినటువంటి అప్పటి ఎమ్మెల్యే కాండ్రు కమల గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న ఈ క్రమంలో ఆ పార్టీలో ఈమె ఎలాగా ఆమె కూతురైనటువంటి మురుగుడు లావణ్య గారు ఎలా పోటీ చేస్తారని అడుగుతున్నాం. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి అప్పుడు జగన్ వైపు రాకుండా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉండి ఆమె ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అప్పుడే తీసుకొచ్చింది. ఆమె ఎక్కడ ఖాళీ ప్లేస్ కనబడితే కబ్జా చేసేశారు, దోపిడీ చేసేశారు. ఇప్పుడు ఆమె ఏదో 4,000 3,000 ఏదో పంచుతుందంట జనానికి. ఆమె ₹1,00,000 పంచాలి. ఆమె దోచుకున్న దానికి 1,00,000 కంటే తక్కువ పంచితే అది కరెక్ట్ కాదు. జనాలు కూడా ఆమె దగ్గర నుంచి 1,00,000 ఎక్స్పెక్ట్ చేయాలి, లాక్కోవాలి. అంతకంటే తక్కువ ఇస్తే మాత్రం ఆమెని మీరు ఓడగొట్టాలని కూడా కోరుతూ ఉన్నాం. అలానే ఆర్కే గారు కూడా హీఈస్ అ ఫెయిల్డ్ ఎమ్మెల్యే ఫర్ మంగళగిరి. ఆయన 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేశారు. 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేసి కేవలం ఈ గౌతమ్ బుద్ధ రోడ్డు మాత్రం ఎక్స్టెన్షన్ చేయగలిగారు. కానీ ఆయన ఎప్పుడు కూడా మాలపల్లి కానీ మాదిపల్లి కానీ వచ్చి మీకేమి సమస్యలు నేను అడిగి నివారించినటువంటి దాఖలాలే లేవు. మాల సంఘాల పేరు ఇతర జిల్లా సంఘాల నాయకులు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేయటాన్ని మురతోటి సామేలు తీవ్రంగా ఖండించారు. మంగళగిరి మాల మహానాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మంగళగిరి అంబేద్కర్ సెంటర్ మాల మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు మోరతోటి సామేలు, నియోజకవర్గ నాయకులు రేళ్ల సురేష్, మాల మహానాడు సీనియర్ నాయకులు దాసరి ప్రియానంద, డి శ్రీనివాస్, పాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యాకేజీ కోసం మాల మహానాడు పేరుతో మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్ ని గెలిపించమని కోరటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా వారి నిర్ణయం మేరకు ఓటు వేసుకునే హక్కు ప్రజలకు ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాల మాదిగలకు సామాజిక న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మంగళగిరి మాల సంఘాల పేరుతో కులాన్ని అమ్ముకుంటూ
బూజువా పార్టీలకు మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహానాడు వైసీపీ ప్రభుత్వానికి తమ మద్దతు అని వారు స్పష్టం చేశారు. కొన్ని ఫేక్ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో తయారైనాయి. వాళ్ళందరూ 40 సంఘాలు అంటున్నారు. 40 సంఘాలు కలిసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? మాలాళ్ళు మాల సంఘాలన్నీ కూడా వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు ఎండగా నడుపుతున్నారు అనేది వాళ్ళు గమనించాలి. వాళ్ళు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చేది ఏందనేది కూడా తెలిపోవాలి. అంతేగాని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశానికి మద్దతు అంటాం, అది ఎంతవరకు కరెక్ట్? దానికి కావాల్సింది కూడా ఏర్పాట్లు అవి చేస్తున్నాం. మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కాబట్టి మాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నడుపుతున్నారు. దీంట్లో ఏ సందేహం లేదు. ఈ అభిప్రాయాన్ని మాల కులస్తులందరూ ఇచ్చేయాలని ప్రార్థించి వేడుకుంటున్నాం. మా మాల మహానాడు అధ్యక్షుడు జి చెన్నయ్య గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మాల సంఘాలు అని చెప్పేసి జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు అని చెప్పి రకరకాలుగా చెప్పి వీళ్ళు తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈ మాల మహానాడు అంతా కూడా మేము తెలుగుదేశానికి సపోర్ట్ అని ఒక కొమ్ము కాస్తున్నారు. ఈ మాల మహానాడుకి మంగళగిరికి ఎటువంటి సంబంధాలు లేవు. ఇది నిజమైన మాల మహానాడు. మంగళగిరి నుంచి మేము చెప్పడం ఏంటంటే ఎవరి పార్టీకి వాళ్ళు, ఎవరి అభిమానంగా వాళ్ళు వేసుకోవచ్చు. అయితే ఈ చెప్పేవాళ్ళు మాల మహానాడు అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ మంగళగిరి నుంచి కూడా కొంతమంది దళితులు ఉండి ఇక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేశారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము సంతోషించేవాళ్ళం. అట్లా కాకుండా ఒక డబ్బున్న పార్టీకి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ తెలుగుదేశాన్ని పబ్లిక్గా చెప్పుకుంటూ ఎంతోమంది అమాయకులు చేసి కులాన్ని నమ్ముకుంటున్నారు. కాబట్టి కులాన్ని నమ్ముకుంటే మేము సహించాం. కాబట్టి మేము కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మేము కూడా చెప్తున్నాం. మేము అందరం కూడా మామనాడు తరపున మంగళగిరి నుంచి మేము వైసీపీకి పూర్తిగా మేము సపోర్ట్ ఇస్తున్నాము. రాష్ట్ర భవిష్యత్తు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, పేద ప్రజల కోసం పోరాడే వామపక్ష పార్టీ అభ్యర్థులు అసెంబ్లీలో ఉండాలని కాపు సామాజిక వర్గ సభ్యులు వెంకట పుల్లారావు స్పష్టం చేశారు. ఇండియా కూటమిగా ఏర్పడ్డ సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించమని కాపు సంఘాలు కోరటం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఐబిఎన్ ప్రెస్ భవనంలో కాపు సంఘ నాయకులు మంగళగిరి నియోజకవర్గ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్ కు మద్దతు తెలుపుతూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్, కాపు సామాజిక వర్గ సభ్యులు వెంకట పుల్లారావు, జొన్న రాజేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. స్థానికంగా నారా లోకేష్ గెలిచి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, మురుగుడు లావణ్య గెలిచి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. నీతి నిజాయితీలతో ఉండవల్లి గ్రామంలో జొన్నా శివశంకర్ హ్యాట్రిక్ సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. చదువుకునే రోజుల్లోనే ఎస్ఎఫ్ఐ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని 40 సంవత్సరాలుగా సిపిఎం పార్టీలో స్థానిక సమస్యల కొరకు ఎన్నో పోరాటాలు చేసి ప్రజలు అందుబాటులో ఉన్న వ్యక్తి జొన్న శివశంకర్ అని చెప్పారు. ఒక కాపు సంఘాలు వచ్చి మద్దతు తెలపడం బహిరంగంగా, అది కూడా వాలంటరీగా అనేది ఇది ఒక చరిత్ర. గత 30 నుంచి 40 సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఏ కాపు సంఘమైనా ఏనాడైనా సరే ఒక కమ్యూనిస్ట్కి, ఒక పేదవాడికి మద్దతు పలికిందా? అలా పలికింది అంటే అది ఒక కాపు జాగృతి. చందు జనార్దన్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంతో వ్యయ ప్రయాసలు వచ్చి స్టార్ట్ చేసిన కాపు జాగృతి ఈరోజు ఒక సామాన్యుడికి అండగా నిలబడింది అంటే ఇది ఎంత జెన్యూనో చూడండి. మిగిలిన కంపేర్ చేసిన వాళ్ళని అనగానే ప్యాకేజీలు తీసుకొని కోట్లు ప్యాకేజీ తీసుకొని కమ్మోడికి అయితే కమ్ము కాస్తారు, ఒకరికైతే దొడ్లు కడుగుతారు, మరొకరికైతే ఊడిగిని చేస్తారు, రెడ్లకి ఊడిగిని చేస్తారు. అందుకు తప్ప ఈ సంఘాలు ఏ రోజున ఎందుకన్నా పనికొచ్చాయా? 22,000 మందికి ఇల్లు ఉన్నాయి. దశాబ్దాలుగా తరతరాలుగా వాళ్ళ తండ్రులు ఇప్పుడు 3వ జనరేషన్ ఉంటుంది. కానీ ఇల్లులు ఉన్నాయి. 2 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు. ఒక ఫ్యామిలీ ఒక ఇల్లు 2 అంతస్తులు ఇల్లు కట్టాలంటే సామాన్యుడికి వాడి ఒక జనరేషన్ పట్టిద్దండి. ఇప్పుడు ఆ ఇంటికి లోన్ తీసుకోవాలంటే ఎక్కడికి పోవాలి? ఎవరిస్తారండి లోన్లు? పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు, ఎవరిస్తారు? ఇన్ని వేల మంది సమస్యని ఇన్ని దశాబ్దాలుగా ఏ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? కానీ కమ్యూనిస్టులు ఇప్పటికీ 25,000 మందికి పట్టాలు ఇప్పించారు కదా, ఇచ్చి ఉన్నారు. అంతకుముందు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, అంతకుముందు సర్వేపల్లి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎన్ని వేల మందికి పట్టాలు ఇచ్చారండి. ఎందుకని ఈ రోజు వరకు గత దశాబ్ద కాలంగా పట్టాలు ఇవ్వలేకపోయారు అంటే కమ్యూనిస్టులు లేక. ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ని మీరు ఎన్నుకోండి, మొత్తం 25,000 మందికి మళ్ళా పట్టాలు
డెఫినెట్గా ఇస్తారని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. ఇళ్ల పట్టాలు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ సమస్య తీరాలన్నా కమ్యూనిస్టులకు ఓటేయండి. వై నాట్ జొన్న, వై నాట్ కమ్యూనిస్ట్కి ఎందుకు ఓటేయకూడదు? మీకు సమస్య వస్తే పోరాడాల్సింది వాళ్ళే, సమస్య వస్తే జెండా పట్టుకొని ఏ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాల్సింది వాళ్ళే. కానీ ఓటేయడానికి మాత్రం వాళ్ళు పనికిరారా? ఈ క్వశ్చన్ వేసుకోండి, ఎందుకంటే ఈ ప్రశ్న కమ్యూనిస్టులు కూడా అడుగుతున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ కక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారని, నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా అని ప్రశ్నించారు. రాజకీయ కాంక్షతోనే తన చెల్లెలు వ్యవహరిస్తోందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. భర్త, పిల్లలను వదిలి జగన్ కోసమే 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని భావోద్వేగానికి గురయ్యారు. అప్పట్లో తన అన్న కోసమే పనిచేశానని, బైబిల్ పైన ప్రమాణం చేసి చెబుతానని, ఇందుకు మీరు సిద్ధమా అని జగన్ను ప్రశ్నించారు. మీకోసం పనిచేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. జగనన్న కోసం జగనన్న వస్తాడు, జగనన్న మేలు చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా? నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా? ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్లీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా? మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే, నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి, పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను. వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి, నన్నే ఎంపీని చెయ్యాలి అని ఎంతో మంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజు మీకు రిబెల్ చేశానా? నాకు రాజకీయ కాంక్ష గాని, డబ్బు కాంక్ష గాని ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం, మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు, నాకు డబ్బు కాంక్ష లేదు. నేను ఏం చేసినా మీకోసం చేశాను, నేను త్యాగం అనుకొని చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ, డబ్బు కాంక్ష గాని, ఏ ఇతర ఆశ లేకుండా, ఆశించకుండా, ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి గాని, ఒక పోస్ట్ గాని నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని గాని, ఈ పదవి అని అడిగానని గాని మీరు ప్రమాణం చేయగలరా? అమ్మా, నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు, కానీ మిగతా అందరికి, చాలా మందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యలో చేస్తుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాట ఇచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మని గాని, నాకు ఈ పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి ఇష్టం లేదులే, అన్న వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అన్న అని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది, మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది. ఇంకొద్దులేమ్మా ఇవన్నీ అనవసరం. ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డుగోలుగా దోచుకున్న జగన్ కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని మంగళగిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఓటుకు 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందని తెలియజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డుగోలుగా దోచుకున్న జగన్ కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల రూపాయల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఓటుకు 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందని తెలిపారు. గత 5 ఏళ్లుగా ఒక్కో ఓటరు వద్ద నుంచి 1,00,000 రూపాయలు దోచుకున్న జగన్ ఇప్పుడు ఖర్చు చేస్తున్నది 10వ వంతే. ఆ డబ్బు మీదే తీసుకోండి, ఓటు మాత్రం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న మాకు వేయండని పిలుపునిచ్చారు. అదే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మంగళగిరికి ఐటీ కంపెనీలు తీసుకొస్తాను,
మన యువకులకి ఉద్యోగాలు మంగళగిరిలోనే కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కరకట్ట కమలాసన్ వస్తే ఒక ప్రశ్న అడగండి. ఆయన మన అపర్ణ అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి కంపెనీలు రావు అన్నాడు, చెప్పాడు ఆయన అడగండి. మళ్ళీ ఎలా పైకేరు వచ్చింది? 580 మంది 80 మంది అక్కడ ఎలా పనిచేస్తున్నారు అని స్పష్టంగా అడగండి. దయచేసి నిలదీయండి. గతంలో ఇసుక ధర ఎంతన్నా 1000 రూపాయలు, ఇప్పుడు అదే ఇసుక ధర ఎంత 5000 రూపాయలు. ఎవరి జోబులోకి వెళ్తుంది? జగన్ జోబులోకి. గతంలో 5300, గతంలో క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు 63, ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ 180 రూపాయలు. ఆ డబ్బులు ఎవరి జోబులోకి వెళ్తుంది? జగన్ జోబులోకి వెళ్తుంది. మూడోది గంజాయి. మన పిల్లలందరినీ గంజాయికి బానిసలు చేస్తున్నారు వైకాపా నాయకులు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎవరో ఉన్నాడో, అతని పేరు అనంత బాబు. ఆ అనంత బాబు గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ చేస్తాడు తల్లి. మీటింగ్లు జరిగితే పక్కన నుంచో పెట్టుకుంటారు తల్లి. బస్ యాత్ర వెళ్తే మేము కోరుతున్నాను అమ్మ. 5 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు కష్టపడ్డా తల్లి. నేను చేయగలనంత సహాయం నేను చేశా తల్లి. నా తల్లిదండ్రులు ఒకటే నేర్పించారు, మంచి మనసుతో పనిచేయి, ప్రకృతి సహకరిస్తుంది, సమాజం సహకరిస్తుంది. అలానే పనిచేసే తల్లి. ఎల్లుండా అవతల ఎల్లుండి 13వ తారీఖు నాడు 13వ తారీఖు నాడు ఎండలు గట్టిగా ఉంటాయి. ఒక గొడుగు పట్టుకెళ్ళండి, ఒక బాటిల్ నీళ్ళు, ఒక బాటిల్ మజ్జిగ. అమ్మ నేను ఇచ్చేవాడిని అక్కడ, కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోడతాను. సో ఒక బాటిల్ నీళ్ళు, ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కైకలూరులో ప్రజావేరి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రలోభాలకు గురి కావద్దని విజ్ఞప్తి. నంద్యాలలో నిర్వహించిన ప్రజాబలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం అనే విశ్వాసం తనకుందని వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఫైర్. నారా లోకేష్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.